కొన్ని షార్ట్స్ ఎట్లా ఉన్నాయంటే కాపీ కొట్టినట్టు తెలియకూడదు. యాస్టిస్ పెట్టేశాడు పార్ట్ 2 కోసం అన్నట్టు. నువ్వు ఆగన్నా సినిమా అయితే అంటే ఫస్ట్ హాఫ్ చూస్తే ఫస్ట్ ఫైట్ కొరియోగ్రఫీ బాగుంది. అండ్ కొన్ని షార్ట్స్ ఉంటాయి, రోప్ షార్ట్స్ తెలిసిపోతున్నాయి అక్కడ మనకి. విఎఫ్ఎక్స్ లిటిల్ డెల్ ఉంది. అండ్ జాన్వీ కపూర్ ఉన్న కసేపే ఉంటుంది. అండ్ సెకండ్ పార్ట్ కంటిన్యూషన్ ఏంటి అనేది ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అని పెట్టారు. ట్రైలర్ చూసి ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో ప్రెడిక్ట్ చేస్తామో అదే ట్విస్ట్ ఉంటుంది. కొత్తగా అంటే ఏముండదు. ప్రెడిక్ట్ చేస్తాం. ప్రెడిక్ట్ చేయలేవు అంటే ఏం లేవు. చేస్తారు. ఏంది ఇదేం ట్రైలర్ కట్ చేసింది కొన్ని ఉంటాయి బట్ ఆ సీన్స్ అనేది ప్రెడిక్ట్ చేసేస్తాం మనం. ప్రెడిక్టబుల్ ఉంటుంది. అండ్ ఇంకొకటి మనకి డాన్స్ విషయానికి వస్తే డాన్స్ గురించి చెప్పాలి. సెకండ్ హాఫ్ అనేది బాగా ప్రిపేర్ చేసుకుంటే బాగుండే అనిపించింది. సో ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ గారికి ఆ సినిమా అంటే మంచి సినిమా అనేది. సో సినిమా పరంగా అయితే మంచి సినిమానే వచ్చింది. బట్ ఏంటంటే దీనికి 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుని ఎలాబరేట్ చేయాల్సిన అవసరం లేదని, కంప్లీట్ చేసిన స్టోరీ అంతా ఫస్ట్ పార్ట్లోనే కరెక్ట్గా ప్లాన్ చేసుకుని బాగుండే అనిపించింది. సెకండ్ హాఫ్ జాన్వీ కపూర్ కామెడీ సీన్స్ కానీ అదంతా కానీ కాసేపు ఏదైతే గ్లామర్ కోసమే పెట్టారు అన్నట్టు కాసేపే ఉంటుంది. అదంతా అక్కడంతా లాగా అనిపిస్తుంది. మరి క్లైమాక్స్ వచ్చేప్పటికి ఏంటంటే మనకి ఇప్పుడు పార్ట్ 1కి పార్ట్ 2కి ఏది కంటిన్యూషన్ ఏది క్వశ్చన్ మార్క్ అనేది ఏదైతే ఉందో సేమ్ యాస్టీస్ మనకి సేమ్ బాహుబలి టైప్లో పెట్టేశారు. అది కూడా టైప్లో కాదు, యాస్టీస్ కట్ పేస్ట్ సెషన్ పెట్టారు. సినిమా స్టోరీ కాలిన గాయాలు, యాసిడ్ వూండ్స్ తదితర సమస్యలు ఏవైనా స్కిన్ గ్రాఫ్టింగ్ చేయకుండా అత్యాధునిక చికిత్స అందిస్తుంది కేబీకే హాస్పిటల్. వివరాల కోసం వెంటనే 9603 999 108 కి కాల్ చేయండి.